మూవింగ్ ఆన్ భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి వైకుంఠదశి ఏకాదశి అయోధ్యనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం జరగనుంది. నిన్ననే ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పోత్సవం జరిగే గోదావరి ప్రాంతం నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. వద్ద తెప్పోత్సవ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతానికి గోదావరి తీరంలో ఉన్నాం. స్వామివారిది సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవ కనుల పండుగ జరగడానికి ఈరోజు 6 గంటలకి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ తెప్పోత్సవానికి ఇప్పటికే మనం చూడొచ్చు అంశవాహనాన్ని కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే మనం గోదావరి నది తీరంలో ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ అంశవాహనం మీద స్వామివారికి సంబంధించి సీతా సమేతగా రామచంద్ర స్వామి ఇద్దరు స్వాముల మూర్తులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది. తెప్పోత్సవ కార్యక్రమానికి చూడడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా కరకట్ట మనం చూడొద్దు. ఇదంతా కూడా స్నానాల ఘాట్లు అని చెప్పుకోవచ్చు. ఈ ఘాట్ల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ టెంట్లు కూడా వేసినట్టు పరిస్థితి కాబట్టి స్వామివారి తెప్పోత్సవం జరిగేటప్పుడు స్వామివారికి స్వాగతం పలుకుతూ భారీగా కూడా బాణసంచా పేలుస్తారు ఇక్కడ. ఎందుకంటే ఒక కనుల పండుగ ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కూడా ఇక్కడికి భక్తులు చేరుకుంటున్న పరిస్థితి కాబడుతుంది. అయితే రేపు ఉత్తరాధార దర్శనం అంటే ముక్కోటి సందర్భంగా రేపు సీతారామచంద్ర స్వామి వారు 5 గంటలకి ఉత్తరాధార దర్శనం ఉన్న నేపథ్యంలో ఈరోజు తెప్పోత్సవం ఉంటుంది. తెప్పోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా కూడా మనం గౌతమి తీరంలో ఉన్నాం. రేపు ఏదైతే ఉత్తరాధార దర్శనం ఉందో ఉత్తరాధార దర్శనం ముందు తెప్పోత్సవం స్వామివారిది ఉంటుంది కాబట్టి ఈరోజు కన్నుల పండుగ కూడా తెప్పోత్సవం చేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. భారీ ఎత్తున కూడా దాదాపుగా 1500 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ డ్యూటీలో వేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈరోజు జరిగే తెప్పోత్సవానికి ప్రధానంగా మనం ప్రధాన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెప్పోత్సవం అంటే ఒక కన్నుల పండుగ దగ్గర కన్నుల పండుగ దగ్గరనే ఉంటుంది భద్రాచలంలో. ఈ తెప్పోత్సవం చూడడానికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా భక్తులైతే ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ఏర్పాట్లు చేశారు. అయితే తెప్పోత్సవం తర్వాత రేపు ఉదయం పూట మనం చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే ఉత్తరాధార దర్శనం ఉందో ఉత్తరాధార దర్శనం కూడా భారీ ఎత్తున కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే కేటాయించినట్టు మనం చూడొచ్చు. స్నానాలు గోదావరిలోకి దిగకుండా ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ సంబంధించినటువంటి టెంపుల్స్ వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్ని పరిధి దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనకి వెళ్ళకూడదు. గోదావరి వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో ఇక్కడ మొత్తం మెస్ ఏర్పాటు చేశారో ఆ మెస్లోనే మాత్రమే గోదావరి స్నానం చేయాలి తప్ప అది దాటి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. మన ప్రస్తుతానికి మనం చూడొచ్చు అంశవాహనం దగ్గర ఉన్నాం. ఈ అంశవాహనంలోనే ఈరోజు సీతారామచంద్ర స్వామి ఏదైతే ఉందో తెప్పోత్సవం ఉంటుంది. తెప్పోత్సవం ఏర్పాట్లు మొత్తం కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 6 గంటలకి ఈ తెప్పోత్సవం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పడంతో కూడా అన్నీ కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు అంటే చీకటి పడుతున్న వేళ అంటే సాయంత్రం 6 గంటలకు చీకటి పడుతున్న వేళ తెప్పోత్సవం ఉంటుంది. లైటింగ్ తోటి మనం చూడొచ్చు విద్యుత్ కాంతులతోటి ఈ అంశవాహనం ఉంటుంది. రంగులతోటి మనం చూడొచ్చు పూర్తిగా కూడా అంశవాహనానికి విద్యుత్ లైట్లు పెట్టారు. రంగురంగుల విద్యుత్ లైట్లతోటి చీకటి అవుతున్న అంటే సాయంకాలం చీకటి అవుతున్న వేళ స్వామివారు 6 గంటలకి అంశవాహనపై ఏదైతే ఈ గోదావరి తీరం ఉందో గోదావరి తీరంలో తెప్పోత్సవం ఉంటుంది. తెప్పోత్సవాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా స్వామివారికి స్వాగతం పలుకుతూ బాణసంచాతోటి భారీ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే వచ్చినటువంటి భక్తులు ఈ తెప్పోత్సవం తిరగడానికి మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇవంతా కూడా కరకట్ట ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి అన్ని ఏర్పాట్లు చేసి అందరూ కూడా అంటే స్వామివారిని అందరూ కూడా తిలకించే విధంగా తెప్పోత్సవాన్ని అందరూ చూసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రేపు కీలక ఘట్టం ఉత్తరాధార దర్శనం ఉన్న నేపథ్యంలో ఈరోజు తెప్పోత్సవం చూసుకున్న తర్వాత రేపు ఉదయాన్నే అంటే దాదాపుగా 5 గంటలకే ఉత్తరాధారం ద్వారా స్వామివారు దర్శనం ఇస్తారు. 5 నుంచి 6 వరకు కూడా ఉత్తరాధారం ఓపెన్గా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఉత్తరాధారంలో ముక్కోటి దేవతలు ఒకేసారి దర్శనం ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ అర్చకులు చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ముక్కోటికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఉత్తరాధార దర్శనం అంటే తెలుగు రాష్ట్రాల్లో అటు తిరుపతితో పాటు అతిపెద్దది భద్రాచలం అని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. రేపు ఉత్తరాధార దర్శనం కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తెప్పోత్సవ కార్యక్రమానికి కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతానికైతే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఫయాజ్తో నవీన్, ఐ న్యూస్, భద్రాచలం నుండి.